హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు ఓపెన్ స్కూల్ సంబంధించి చాలామంది నాకు కమెంట్స్ పెడుతున్నారు. సో ఆ కమెంట్స్ అన్నింటికి కూడా నేను ఇప్పుడు ఆన్సర్ ఇవ్వబోతున్నాను. జాగ్రత్తగా, అంటే రీజనబుల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తాను. అందులో చూడండి, సార్ ఎస్ఎస్సి తెలుగు మీడియం పెట్టండి సార్. సో ప్రాబ్లం ఏంటంటే, ఇంగ్లీష్ మీడియంలో నేను చెప్పగలుగుతాను, తెలుగు మీడియం అంత పర్ఫెక్ట్ కాదు. కానీ తెలుగు మీడియంలో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టడం జరుగుతుంది. అది చూడండి ఒకసారి. తర్వాత దినేష్ లింక్ పెట్టండి అన్నారు. సో నేను ఖచ్చితంగా మీకు నేను వాట్సాప్ లింక్ పెడతాను. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ కావచ్చు. దేవ్ ప్రకాష్ కోకా అంట, సార్ ఐ హ్యావ్ వన్ డౌట్, ఎనీ ఇంటర్నల్ మార్క్స్ ఆర్ ఎక్స్ట్రా మార్క్స్ ఆర్ గివెన్ ఇన్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ప్లీజ్ రిప్లై. సో ఇక్కడ దెర్ ఈస్ నో ఆప్షన్ ఫర్ ఎనీ ఇంటర్నల్ మార్క్స్. ఎస్ఎస్సిలో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఇంటర్నల్ మార్క్స్ ఏమీ ఉండవు. ఓపెన్ స్కూల్లో అన్ని ఎక్స్టర్నల్ మార్క్సే. 100 మార్క్స్ పేపర్ మీద ఎగ్జామ్ రాయాల్సిందే. సో ఇది కన్ఫర్మ్. ఇది ఇంకోటి సాయి కుమార్ 9562, సార్ బిజినెస్ స్టడీస్ అప్లోడ్ చేయండి సార్. ఎస్, పొలిటికల్ సైన్స్ ప్లస్ ఎకనామిక్స్ అయ్యింది. నెక్స్ట్ నేను బిజినెస్ స్టడీస్ కూడా ఒక 4 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ వేరేసి అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. 1 by 1 వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకో అతను కూడా పెట్టిండి ఇక్కడ. అదే, వెన్ ఈజ్ 8th and 9th ఎగ్జామ్స్ సార్? తెలంగాణలో 8th and 9th ఎగ్జామ్స్ April 7th నుంచి స్టార్ట్ అండి, ఫ్రమ్ April 7th. తర్వాత మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 100% పెడతాను. మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా కామెంట్స్ ఉన్నాయండి. ఇది తెలుగు మీడియం కూడా పెట్టండి సార్. ఓకే, పెడతాను. హలో సార్, ఇంటర్మీడియట్ సిఈసి గ్రూప్ తెలుగు మీడియం క్వశ్చన్స్ చెప్పండి సార్. అదే చెప్తున్నాను. ఇంగ్లీష్ మీడియంలో అయితే ఫటాఫట్ చెప్పగలుగుతాను నేను. తెలుగు మీడియంలో ఏం చేస్తానంటే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా తీసి నేను ఒక పేపర్ తయారు చేసి వాట్సాప్ గ్రూప్లో పెడతాను, చూసుకోండి. నెక్స్ట్ కిందకైతే వస్తాను. ఒక వీడియోకి చాలా వచ్చినాయి కమెంట్స్. సార్ ప్లీజ్ పోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఎస్ఎస్సి ఆల్ సబ్జెక్ట్స్. ఎస్, ఆల్రెడీ సైన్స్ సోషల్ అయిపోయింది. ఎస్ఎస్సి ఆల్ సబ్జెక్ట్స్ నేను ఖచ్చితంగా పెడతాను. సార్ ప్రాక్టీసింగ్ ఎవ్రీడే, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్, మై స్ట్రెంత్ ఈజ్ మై రైటింగ్, ఐ రైట్ వెరీ గుడ్. సాయి కుమార్, బట్నే రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎంత నీట్గా మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీరు ఎగ్జామ్స్ పాస్ కాగలుగుతారు. సార్ వెబ్సైట్లో టెక్స్ట్ బుక్స్ అండ్ మెటీరియల్స్ చదివితే సరిపోద్దా? ఎస్, వెబ్సైట్లో టెక్స్ట్ బుక్నే అది ప్రింట్ చేసి బయటకు అమ్ముతారు, బయట ఇస్తారు అన్నమాట టెక్స్ట్ బుక్. సో వెబ్సైట్లో మీకు అన్ని టెక్స్ట్ బుక్స్ దొరుకుతాయి. అవి చదువుకున్నా పర్లేదు, దాంతోపాటు మోడల్ పేపర్ చదువుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, మా కోసం మీ టైం ఇస్తున్నారు. ఇలానే వీడియోస్ కంటిన్యూ చేయండి సార్. సిఈసిలో మిగతా సబ్జెక్ట్స్ అన్నీ పెట్టండి సార్. ఖచ్చితంగా అవునన్నా కాదన్నా వీడియోస్ కంటిన్యూ అవుతాయి. అలాగే అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఖచ్చితంగా పెడతాను. ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఓపెన్లో ఓన్లీ 1 లాంగ్వేజ్ ఉంటుంది, హిందీ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ ఆర్ అరబిక్, లేదా కన్నడ, ఇంకోటి మరాఠీ ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ కంపల్సరీ. సో అదే. తర్వాత टॉस एसएससी बिजनेस स्टडीज सब्जेक्ट का वीडियो बना हुए सब्जेक्ट का मॉडल पेपर नहीं मिल रहा. ओके ठीक है, बिजनेस स्टडीज़ का फर्स्ट ऑफ ऑल टेक्स्ट बुक्स भी नहीं मिल रहे वीडियोस बनाने के लिए. फिर भी अपन क्या करेंगे बोले तो, ये वेबसाइट से बिजनेस स्टडीज़ का टेक्स्ट बुक निकाल दे के मैं मैक्सिमम कोशिश करता हूँ कि आप लोगों को बिजनेस स्टडीज़ में इंपॉर्टेंट क्वेश्चंस बोलने का. ఎంపీసీ రికార్డ్ బుక్స్ రాయాలా? మనకి ఓపెన్లో రికార్డ్ బుక్స్ ఏమి ఉండేయండి, వైవా అవన్నీ ఏమి ఉండవు. డైరెక్ట్ మీరు వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో టు ద ఆఫ్టర్ థియరిటికల్ ఎగ్జామ్ దెర్ విల్ ప్రాక్టికల్ ఎగ్జామ్. డైరెక్ట్కి వెళ్ళి ప్రాక్టికల్ రాయాల్సిందే. థ్యాంక్ యూ సార్, మాకు కూడా మ్యాథ్స్ చెప్పండి సార్, అసలుకే రాదు, ఎలా ఎగ్జామ్ రాయాలో తెలియడం లేదు సార్. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి గురించి వీడియోస్ చేయండి సార్ ప్లీజ్. 4 సబ్జెక్ట్స్లో పాస్ అవుతానని నాకు నమ్మకం ఉంది, కానీ మ్యాథ్స్లో లేదు. సో చూడండి, నేను మ్యాథ్స్ చాలామందికి, అంటే నేను ఆల్రెడీ ఎస్ఎస్సి స్టూడెంట్స్ అందరికీ కూడా మ్యాథమెటిక్స్ తీసేసి ఐఎస్సి పెట్టాను. బేసిక్గా నేను మ్యాథమెటిక్స్ సార్నే, కానీ ఓపెన్ స్కూల్లో పిల్లలు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయలేరు కాబట్టి ప్రాబ్లమ్ వస్తుందని చెప్పేసి నేను గమనించాను. సో మ్యాథమెటిక్స్ నేను 2 మార్క్ అంటే క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేసి మీకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేను ఖచ్చితంగా పెడతాను. ఇది ఎవరో రవి అంట. రవి, డోంట్ వరీ, ఐ విల్ సెండ్ యువర్
మ్యాథమెటిక్స్ బుక్స్. సో ఇక్కడ ఒకటి చిన్న ఇష్యూ ఉందండి. ఈ ఎవ్రీథింగ్ ఎవరు ఉన్నారైనా నాకు అర్థం కాదు. ఒకైనా సార్ హాయ్ సార్, నేను ఓపెన్ ఇంటర్ చేస్తున్నాను సిఈసి, కానీ నాకు ఎలాంటి అవగాహన లేదు సబ్జెక్ట్స్ మీద. బుక్స్ చాలా లేట్గా వచ్చాయి. ఎగ్జామ్స్ చూస్తే ఒకే ఒక 1 month ఉంది సార్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా తెలియట్లేదు. కొంచెం ప్లీజ్ మీరు నాకు కెరియర్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్నీ కోరుకుంటున్నాను. మీరు నాకు హెల్ప్ చేయండి. నాకు మీతో మాట్లాడాలని ఉంది సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి. 100% హెల్ప్ చేస్తాను. నేను పెట్టినటువంటి వీడియోస్ సబ్జెక్ట్స్ ఫాలో కండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను పెడుతున్నాను. ఇంకా ఈజీగా పాస్ కావాలంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు మోడల్ పేపర్స్ కొనుక్కోండి. తర్వాత అంటే కొంతమందికి నా వీడియోస్ పైన చాలా టైం దొరుకుతుంది. దాదాపుగా ఒక లాంగ్ ఆన్సర్ అంత పెద్ద కమెంట్ పెట్టిండు ఒక బాబు. లాంగ్ ఆన్సర్లో కాదు, ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ అంటారు చూసినావా, వ్యాకరణం అంటారు, అంత పెద్ద మెసేజ్ పెట్టిండు. సార్ మీ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం మీరు మంచి చేస్తున్నారు అంటే నమ్మరు సార్. ఎందుకంటే ఎస్, నేను ఒప్పుకుంటా, ఐ విల్ అగ్రీ సార్ విత్ యువర్ వర్డ్స్. బికాస్ ఎవరు కూడా ఒక్క రోజులో అందరి సబ్జెక్ట్ వీడియోస్ కానీ కమెంట్స్కి ఆన్సర్ చేయడం కష్టమే. మరి మీకు జూన్ 2024 నుంచి డౌట్స్ అడిగితే ఈ కమెంట్ డిలీట్ చేస్తారు చెప్పకుండా అప్పటి నుంచి మీరు ఎన్ని చెప్పారు సార్? ఈ మధ్యలో 2 or 3 వీడియోస్ పెడుతున్నారు. మీకు అంత కేర్ ఉన్నప్పుడు రోజు జస్ట్ ఒక వీడియో చేయొచ్చుగా సార్. కదా సార్, మీరు ఛానల్ పెట్టింది 2 years అవుతుంది, ఆ మాత్రం కూడా వీడియోస్ పెట్టలేదు అనుకుండా ఎట్లా సార్? ఎట్లా అంటారు సార్? ఖచ్చితంగా మీ గురించి తెలిసిన వాళ్ళు అంటారు సార్, యు ఆర్ డూయింగ్ వీడియోస్ అండ్ గెయినింగ్ సబ్స్క్రైబర్స్ ఓన్లీ ఫర్ మనీ దట్స్ ఇట్. మీకు యూట్యూబ్ నుంచి వచ్చే మనీ వెయ్యండి, పూర్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయండి. మీ స్కూల్లో అప్లోడ్ జెన్యూన్ వీడియోస్ అకార్డింగ్ టు స్టూడెంట్స్ కమెంట్ అండ్ రిప్లై టు ఎవ్రీ కమెంట్. ఏదైనా సగం చేయొద్దు, నాకు కుదరట్లేదు అని చెప్పొద్దు, స్టూడెంట్స్ చెప్తే అని ఆశ పెట్టొద్దు. ఇప్పుడు ఇలా మిమ్మల్ని అన్నందుకు నన్ను తిడతారు కమెంట్స్, నాకు తెలుసు, అయినా పర్వాలేదు, నిజాలని తెలుసుకుంటే బాగుంటుంది. ఎవరో కానీ చాలా పర్ఫెక్ట్గా పెట్టారమ్మా మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు స్టార్టింగ్లో చూస్తే చాలా వీడియోస్ ఉంటాయి ఓపెన్ స్కూల్ పైన, అవగాహన ఇస్తూ ఉంటారు సబ్జెక్ట్స్ పైన కూడా. తర్వాత డైలీ 1-2 వీడియోస్ చేయాలి కదా సార్ అంటున్నారు. కానీ నాన్న, ఇది నార్మల్ టైంలో చేస్తే నువ్వు ఒక్కడే చూస్తావు, ఎగ్జామ్ టైంలో చేస్తే అందరు చూస్తారు. ఆల్మోస్ట్ కవర్ అయినాయి. అండ్ ఇక్కడ నువ్వు అడగబట్టి కూడా నువ్వు ఎకనామిక్స్ అడిగినావు, బిజినెస్ స్టడీస్ అడిగినావు, పొలిటికల్ సైన్స్ అడిగినావు, ఆ వీడియోస్ అన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. మనం ఫాలో అవుతున్నావో లేదో నాకు తెలియదు, కానీ 4 mark క్వశ్చన్స్ ఇంపార్టెంట్ పెట్టినాం ఎకనామిక్స్లో, పొలిటికల్ సైన్స్లో పెట్టినాం ఇంపార్టెంట్, 2 mark క్వశ్చన్స్ పెట్టినాం ఇంపార్టెంట్. అట్లీస్ట్ సెండ్ మీ ఏ మెసేజ్ దట్ యు ఆర్ ఫాలోయింగ్. నేను చెప్పిన ఏం ఫాలో అయినావు నువ్వు? ఇప్పుడు నన్ను ఎక్స్ట్రా అడుగుతున్నావు వీడియోస్, కానీ నాకు ఉద్దేశం ఏంటంటే నేను చెప్పిన వీడియోస్కి నువ్వు ఎంత ప్రిపేర్ అయినావు అది నాకు తెలిస్తే నేను ఇంకా ఎక్కువ నేను హెల్ప్ చేస్తాను. అండ్ ఇంకోటి, వీడియోస్ చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ కోసమే అంటే ఎస్, జనరల్లీ వీడియోస్ ఎందుకు చేస్తాము? నా వీడియో అందరికీ రీచ్ కావాలి, చదువుకోని పిల్లలకి అందరికీ రీచ్ కావాలి, ఓపెన్ ఎగ్జామ్స్ అందరూ రాయాలని చేస్తాం. ఫర్ ద సేక్ ఆఫ్ మనీ దిస్ ఇస్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నాన్న. ఇంకోటి, యూట్యూబ్ నుంచి సంపాదించేసి ఏదో మీదకి వెళ్ళిపోవాలనే ఉద్దేశం కూడా మాకు లేదు. యూట్యూబ్ నుంచి ఎంత వస్తుందన్న పైసలు, ఒకవేళ నిజంగానే మానిటైజేషన్ అయితే మాలాంటి ఎడ్యుకేషనల్ ఛానల్స్కి నెలకి 3,000-4,000 వస్తాయి. ఒక ట్యూషన్ చెప్పుకుంటే, హోమ్ ట్యూషన్ చెప్పుకుంటే 12,000 వస్తాయి 1 hour. సో దయచేసి మిస్గైడ్ చేయకు. అలాగే ప్రతి కమెంట్కి ఆన్సర్ ఇవ్వాలి అంటే ఇవ్వలేను నాన్న. ఎందుకంటే హాయ్ గుడ్ మార్నింగ్ పెడతారు ఒకళ్ళు గుడ్ ఆఫ్టర్నూన్ పెడతారు, ఒకళ్ళు బాగున్నావా సార్ అంటారు. సబ్జెక్ట్ వైజ్గా కమెంట్స్ పెడితే ఆ కమెంట్స్ ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇస్తాను. ఇచ్చి మీ అందరి ప్రాబ్లమ్స్ కూడా, అంటే మీ యొక్క ఏది మన ఓపెన్ స్కూల్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా ఇది చేస్తాను. సో దయచేసి ఎవ్రీథింగ్ అనే పేరు పైనటువంటి వ్యక్తి ఎవరుతున్నారో నా నంబర్కి మెసేజ్ చేయండి. మీకు నేను ఖచ్చితంగా సపరేట్గా క్లాసెస్ చెప్తాను. నా నెంబర్కి మెసేజ్ చేయండి. అసలు మీరు ఎన్రోల్మెంట్ నెంబర్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి ఎగ్జామ్ రాస్తున్నారు, ఎస్ఎస్సి రాస్తున్నారా, ఇంటర్మీడియట్ రాస్తున్నారా, ఇంటర్మీడియట్లో నీకు ఏ ఒక్క సబ్జెక్ట్ పైన నీకు డౌట్స్ ఉన్నాయి, అవన్నీ ఒకసారి నాకు చెప్తే నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తున్నాను చెప్పేసి మీ ద్వారా చెప్తున్నాను. అలాగే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే,
సార్ మేము ఈ 1 మంత్లో చదవగలుగుతామా అని చెప్పేసి కొంతమంది కమెంట్స్ చాలామంది 1 మంత్లో ఈజీ చదవచ్చు ఓపెన్ స్కూల్. నేను ఆల్రెడీ మీకు సబ్జెక్ట్ వైజ్గా ప్రిపేర్ చేసి పెడుతున్నా, అవి ప్రిపేర్ కాండి, టెక్స్ట్ బుక్ ఫాలో కాండి, టెక్స్ట్ బుక్ చదవండి, రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. మొత్తం మీద అయితే మీరు 100% పాస్ అవుతారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఇవి కమెంట్స్ ఇప్పటివరకు వచ్చినటువంటి కమెంట్స్ ఇవన్నీ కూడా. తర్వాత నాకు తెలిసేసి వెబ్సైట్లో మీ యొక్క హాల్ టికెట్స్ ఏప్రిల్ 10th వచ్చేస్తాయి, చూసుకోండి. తర్వాత మీకు ఏమన్నా ఇంకా అంటే నేను ఏమంటున్నానంటే మీరు సబ్జెక్ట్ వైజ్గా అయితే నాకు ఏం కమెంట్స్ పెట్టకండి. నా డ్యూటీ ప్రకారంగా నేనైతే సబ్జెక్ట్స్ పెట్టాలో అన్నీ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను, టెన్షన్ ఏం లేదు దానికి. మీకు సబ్జెక్ట్ పరంగా కాకుండా ఇంకేమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ పెట్టండి, నేను దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేనైతే నాకున్నటువంటి నాలెడ్జ్కి అయితే మ్యాక్సిమం కవర్ చేస్తాను. అండ్ ఇంకోటి ఎవరికైనా సరే క్లాసెస్ డైరెక్ట్గా కావాలంటే సండే రావచ్చు. సెయింట్ జాన్స్ హై స్కూల్ వాళ్ళది కూడా క్వశ్చన్స్ మీరు 11:30కి ఒక 2 hours క్లాస్ చెప్తాము. ఆ క్లాస్ మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ అది కాకుండా మనము ఒకటి ఇక్కడ మాక్ టెస్ట్ అంటున్నాం. మాక్ టెస్ట్ అంటే ఏంటంటే ఈసారి నేను అనుకుంటున్నాను అది ఎంతవరకు సక్సెస్ చేయగలుగుతున్నానో నాకు తెలియదు, కానీ ఒక ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఆ పిల్లలకి ఇక్కడ ఎగ్జామ్ పెడదాం అనుకుంటున్నాను. సో దీన్ని మాక్ టెస్ట్ అంటారు. సో ఈ మాక్ టెస్ట్ ఎందుకు పెడుతున్నా అంటే అసలు మీరు ఎలా రాయగలుగుతారు, ఏం రాస్తారు అని తెలుసుకోవడానికే మాక్ టెస్ట్ పెడదాం అనుకుంటున్నా. సో ఈ మాక్ టెస్ట్ అనేది రాష్ట్రంలో ఎవరైనా రాయొచ్చు. నేను ఖచ్చితంగా ఇది ఎట్లయితే 10th క్లాస్ పిల్లలకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుందో ఇది ప్రీ ఫైనల్ ఫర్ ఓపెన్ ఎగ్జామ్స్. సో ఇది నేను ఏమంటే ఏప్రిల్ 1st వీక్లో అని ప్లాన్ చేస్తున్నాను. సో హాలిడేస్ సాటర్డేస్ సండేస్ ఒక సాటర్డే 2 ఎగ్జాములు, ఒక సండే 2 ఎగ్జాములు పెట్టేసి మీకు అందరికి కూడా ఆ సెంటర్ యొక్క అంటే ఎట్లా ఉంటుంది సెంటర్, ఎగ్జామ్ సెంటరు, ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారని చెప్పేసి ఒక అవగాహన ఇవ్వడానికి మాక్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. మాక్ టెస్ట్ రాసిన వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా పాస్ అవుతారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ అంటే నేను ఎంత గ్రేట్ ఫీల్ అవుతున్నానంటే ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్కి డైలీ ఒక 30 నుంచి 40 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ఛానల్ అంటే ఐ రియల్లీ ఫీల్ గ్రేట్ ఆఫ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్, ఫాలోయింగ్ మై ఛానల్, వ్యూస్ చూస్తున్నందుకు, ఛానల్ చూస్తున్నందుకు పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వేలల్లో లక్షలలో వీడియోస్ చూస్తారు కానీ రోజుకి 20-30 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాలాంటి ఒక అనామకుడిని, నాలాంటి ఒక లో ప్రొఫైల్ వ్యక్తిని కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్.